హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ వరల్డ్. నేను లత రంగనాథ్. ఈరోజు మీకు మసాలాలు లేని సింపుల్గా మటన్ కర్రీ చేసి చూపించబోతున్నాను అండి. మంచి గ్రేవీతోన చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. చపాతీకైనా జొన్న రొట్టెకైనా అన్నం కానీ చాలా బాగుంటుంది. ఈజీగా సింపుల్గా చేసి చూపిస్తాను చూడండి. 1/2 kg మటన్ అయితే తీసుకున్నానండి. మంచి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము మ్యారినేట్ చేసేద్దాం. సాల్ట్ 1 స్పూన్ వేసానండి. మనం మధ్యలో కావాలంటే సరిపోకపోతే వేసుకోవచ్చు. పసుపు అండి, కనుమ రోజు మనం నాన్ వెజ్ చేసుకుంటాం కదా, దాంట్లో నేను మటన్ చేశానండి. సరే, ఏం మసాలా లేకుండా చాలామంది ఇప్పుడు డయాబెటిక్ అని షుగర్ అని చాలా డిసీజెస్తోన మసాలాలు ఇవన్నీ అవాయిడ్ చేస్తున్నారు. కాబట్టి వారి కోసం ఇట్లా సింపుల్గా చేసి చూపిస్తే చూసుకుంటారు కదా అన్నట్లు నేను చేసి చూపిస్తున్నాను. కారం 2 స్పూన్స్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇవి టమాటోస్, ఆనియన్స్ 3 తీసుకున్నాను. ఆనియన్స్ 2 తీసుకున్నానండి. చాపింగ్ చేసి పెట్టాను. మనం దీన్ని ఒక 1/2 అవర్ అట్లా మ్యారినేట్ చేసి పెట్టేద్దామండి. మటన్ని మూసి పెట్టేద్దాం. కొంచెం ముక్కలకు అది ఉప్పు కారం అనేది లాక్కుంటుంది కాబట్టి దాన్ని మూసి పెట్టేద్దాం ఒక 1/2 అవర్. ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని 3 స్పూన్స్ ఆయిల్ పోసుకుందామండి. మటన్లో కొవ్వు ఉండి దానికి ఆయిల్ వస్తుంది కాబట్టి తక్కువనే వేసుకుందాం. మనం 3 స్పూన్స్ వేసాను. ఆయిల్ వేడాక మనం చాపింగ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకుందాం. ఇది ఫ్రై అవ్వాలి, గోల్డ్ కలర్లోకి రావాలి. ఇలా కొంచెం ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసేద్దామండి. ఆనియన్స్ మనకు తొందరగా ఉడకడానికి, అందులో ఆయిల్ వాటర్ బయటికి పోవడానికి కోసం కొంచెం ఉప్పు, పసుపు వేసేసుకుందాం. ఉప్పు, కొంచెం పసుపు. మనం బయట తినేవి మసాలాలతో కూడా చాలా ఇష్టపడతారు, బాగుంటుందేమో. కానీ ఇంట్లో కూడా మసాలాలు లేకుండా చక్కగా గ్రేవీతో చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ మటన్ కర్రీ. ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్కి వచ్చాయి కాబట్టి ఇప్పుడు మనం టమాటోస్ వేసేసుకుందాం. కొంచెం పెద్దవాళ్ళు, ఏమైనా డిసీజెస్ ఇవన్నీ ఉన్న వాళ్ళకు ఇటువంటి మసాలా లేని కర్రీలు చాలా ఇష్టపడతారు. మంచిది కూడా. పిల్లలు కొంచెం మసాలాలు అవి వేసుకుని తింటారు, కానీ మనం మసాలాలు లేకుండా ఎంత అవాయిడ్ చేస్తే ఆరోగ్యానికి అంత మంచిది. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా, వేసేద్దామండి. ఉడికిపోయింది. టమాటా, ఆనియన్స్ అన్నీ ఉడికిపోయాయి. దీన్ని చక్కగా కలిపేసుకొని ఒక 10 to 15 minutes ఉడకనిద్దామండి. కొత్త వాళ్ళు చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేసే అన్ని వీడియోస్ మీకు రీచ్ అవుతాయి. లైక్ చేయండి, షేర్ చేయండి. 10 to 15 minutes అయిపోయిందండి. మ్యాక్సిమం హాఫ్ బాయిల్డ్ అయిపోయింది. మంచి గ్రేవీగా ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. ఇంకా వాటర్ అయినా వేయలేదు నేను ఇందులో, ఏ మసాలాలు లేవు. ఇప్పుడు హాట్ వాటర్ అండి కలిపినవి ఆ గిన్నెలోనే పోసాను. ఇప్పుడు దీన్ని సింపుల్గా ఒక 15 to 20 minutes ఉడకబెడతాం. మేము మటన్ కాబట్టి అంతసేపు, అది చికెన్ అయితే 10 minutes ఎక్కువ. ఇది మటన్ కాబట్టి ఒక 15 to 20 minutes ఉడకబెట్టేద్దామండి. నేను కుక్కర్లో వేయను. ధనియాల పౌడర్ అండి 2 స్పూన్స్. ఏం మసాలాలు వేయలేదు, ఇది వేస్తుంది అనకండి. ధనియాల పౌడర్తోనే టేస్ట్, మటన్కి టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. అందులో ఏం పెద్దగా మసాలా ఏమి ఉండదు, అందరూ తినొచ్చు. కాబట్టి ఒక 2 స్పూన్స్ వేసాను. కొంచెం కొత్తిమీర కూడా వేసాను. లాస్ట్ మళ్ళీ వేసుకుందాం మనం గార్నిష్ కోసం. ఇప్పుడు బాగా ఉడికిపోయిందండి కంప్లీట్. ఒక 5 minutes ఆగి మనము సర్వింగ్ బౌల్కి తీసేసుకుందాం.
రెడీ అయిపోయిందండి మన మటన్ కర్రీ. సర్వింగ్ బౌల్కి తీసేసుకుందామండి. చూడండి ఎంత బాగుంది, డెలిషియస్గా గ్రేవీతోనే ఉంది. సూపర్ టేస్ట్. ఇలా చేసుకున్నారంటే ఇంకోసారి మీరు మసాలాలతో చేసుకోని అనిపించదు. ఇదే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. ట్రై చేయండి ఒకసారి. ట్రై చేసి ఒక కామెంట్ పోస్ట్ చేయండి, లైక్ చేయండి. సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇది మటన్ కర్రీ. చూడ్డానికి కూడా కలర్ కంటికి ఇంపుగా ఉంది, తినడానికి కూడా అంతే టేస్ట్ ఉంటుంది. గ్రేవీతోన వితౌట్ మసాలాలు మటన్ కర్రీ సూపర్. మీకు ఏదైనా వీడియోస్ ఈ రెసిపీ చేసి చూపించాలంటే నాకు కామెంట్ పెట్టండి, నేను ట్రై చేస్తాను. మంచి గ్రేవీ ఎంత బాగుందో. కనమ స్పెషల్ మీరేం చేస్తారో ఒక కామెంట్ చేయండి నాకు. పిల్లలు కూడా ఇష్టం, చాలామంది చికెన్ తింటారు పిల్లలు, మటన్ తినరు. కానీ ఇట్లా చేస్తే పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. ట్రై చేయండి ఇంట్లో. ఇది ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మా రైస్ బ్రౌన్ రైస్ కాబట్టి కలర్ వేరే ఉంటుంది, వైట్ కనిపించదు. ఏంటో రైస్ అనుకోకండి. రైస్, చపాతి, మటన్ కర్రీ సూపర్ కాంబినేషన్. ఈ విధంగా చేసి పెడితే మా ఇంట్లో వాళ్ళు సూపర్గా తినేసారండి, ఒక్క కంప్లైంట్ కూడా చెప్పకుండా. ఏం మసాలా లేదు, అయినా అంత గ్రేవీ వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.